ఇన్ని రోజులు ఈ స్థాయిలో నిరసన తెలియజేయనటువంటి దువ్వాడ వాణి, అంటే ఈ స్థాయిలో బయటికి రానటువంటి దువ్వాడ వాణి ఈ రోజు బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనకాల కారణాలు ఏంటి? అంటే పవర్ అంటున్నారు మీరు, పవర్ లో కూడా లేరు కదా. 2 ఏళ్ల క్రితమే వచ్చింది సార్, ఇప్పుడు రాకపోవడం ఏంటి? ఇంత తీవ్ర స్థాయి వచ్చింది సార్. మీడియా ముందుకు వెళ్ళింది కదా. నేను 2 సంవత్సరాల నుంచి ఇంట్లో లేను కదా. అధిష్టానం దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది కదా. టికెట్ గురించి అధిష్టానం దగ్గర నాకు టికెట్ లేకుండా చేసింది కదా. అవును. మరి 2 సంవత్సరాల నుంచి ఉంది కూడా, 30 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఈ 2 సంవత్సరాల్లో తీవ్రతరమైంది. మీరు 30 సంవత్సరాలు అధికారం కోల్పోయిన తర్వాత అచ్చెన్నాయుడు ఒకటే దగ్గర ఇలా ఎందుకు అంటే భార్యాభర్తలు కానీ కొనసాగి 30 ఏళ్ళ నుంచి సమస్య ఉందని చెప్తూ ఉన్నారు. ఇన్నేళ్ళు అంటే ఇంత పిల్లలు కూడా పెళ్లికి వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంత గొడవ ఎందుకు అవుతుంది? 30 ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి సమస్య అదే కదా సార్ ఆశ్చర్యం. గొడవ ఎవరు చేస్తున్నారు? గొడవ చేస్తుంది తనే కదా సార్. గొడవ నేను చేసిన వాడిని అయితే ఎంతవరకు నేను ఎందుకు సార్ ఉంటాను? ఎప్పుడూ డైవర్స్ తను మా పార్టీ వైసీపీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి నాకు డివర్స్ ఇవ్వండి అని కోరినప్పుడే ఇచ్చేస్తాను. నాకే కానీ కోపం ఉంటే, నాకే కానీ అహంకారం ఉంటే నేనే దువ్వాడ వాణియే పోటీ చేస్తుందన్నా, నేను చేయనన్నా, ఆమెకు టికెట్ ఇవ్వండి అన్నా నేను జగనన్నకి రిక్వెస్ట్ చేయను. కానీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రధాన కారణం మాధురి చుట్టూ వ్యవహారం అంతా తిరుగుతుంది. వాళ్ళు ప్రధాన ఆరోపణ కూడా అదే చేస్తారు. అంటే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికంటే కూడా ఇప్పుడు మాధురి పెద్ద సమస్యగా వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి. సార్ 30 ఏళ్లలో నా భర్త ఇల్లీగల్గా ఎప్పుడూ చేయలేదని నేను ఒక మీడియాలో చెప్పింది. నా భర్త ఇల్లీగల్గా ఎప్పుడు ప్రవర్తించలేదని, ఆయనకి ఇల్లీగల్ కనెక్షన్స్ లేవని. ఇప్పుడు మరి ఎలా వచ్చింది సార్ 30 ఏళ్ళకి కొత్తగా? తనే చెప్పింది నన్ను ఒక స్టేట్మెంట్ TV9లో, ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని. మరి ఇప్పుడు ఎలా వచ్చాయని అంటున్నాను. ఏంటి స్టేట్మెంట్స్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ స్టేట్. నిన్న ఒక రకం, ఈరోజు ఒక రకం. నిన్నటికి లేవని చెప్పింది, ఈరోజుకి మాధురితో ఉన్నాయని చెప్పింది. ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేనప్పుడు మరి మాధురితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఎలా క్రియేట్ చేసావు? నీవు క్రియేట్ చేసింది తప్ప మాధురికి నాకు రిలేషన్ ఉందని ఎవరైనా భార్య ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీకు అంటే పరిచయం చేసి రాజకీయంగా తిప్పి మళ్ళీ మీకే పావుగా ఎందుకు వాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? తన టికెట్ కోసం సార్, తన స్వార్థం కోసం టికెట్ సాధించుకుంది కదా. ఇదే మిషతో, ఇదే డిమాండ్తో, ఇదే బ్లాక్ మెయిల్తో టికెట్ తెచ్చుకుంది కదా. నేనే కదా తిగ్గాను. 100 మెట్లు తగ్గి తన పేరు నేనే కదా ప్రకటించాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. దేనికి వచ్చింది? మరి నేనే కదా ఇన్ఛార్జ్, అప్పుడు నేనే కదా క్యాండిడేట్. జగన్ నా పేరు కదా అనౌన్స్ చేశారు. మరి తన పేరు ఎలా మారింది? సాధించినట్టే కదా, తను అనుకున్నది విజయం సాధించినట్టే కదా సార్. ఒక్క నిమిషం మాధురి గారు ఇందాక బిగ్ టీవీతో మాట్లాడారు, అంటే మీకు సంబంధించి ఆవిడ ఒకటి మాట్లాడారు. అది ఆ బయట చూసిన తర్వాత ఆవిడ ఏం మాట్లాడారో విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం ఒకసారి. ట్రోల్స్ చూస్తున్నాను, అతి భయంకరంగా ఉన్నాయి నా మీద వచ్చే ట్రోల్స్. ఈ ట్రోల్స్ని ఫేస్ చేస్తూ నేను సొసైటీలో తిరగలేను. నాకు శ్రీను గారికి ఏమీ లేదు, అత్త ఫ్యామిలీతో ఉన్నానన్నా సరే లైఫ్ లాంగ్ నా మీద ఈ మచ్చ చెరపరు. నా మచ్చ ఇది ఉంటూనే ఉంటుంది. కాబట్టి నేను అతనితో ఒక ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నానని చెప్పాను. అంతగా నేను పెళ్లి చేసుకుంటాను, ఆవిడ డైవర్స్ ఇచ్చేయమనండి, ఆవిడ పిల్లలు వదిలేయమనండి నేను చెప్పట్లేదు. నా మీద ఈ మచ్చ ఉంటుంది కాబట్టి నేను అతనితో ఎప్పుడు నేను ఒక ఫ్రెండ్గా ఉంటాను అని చెప్తున్నాను. సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తున్నాను. రైట్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఉంటానని చెప్తున్నారు, కానీ బయట మీరిద్దరు సహజీవనం మాటలో తప్పే ఉంది సార్. నేను తప్పని చెప్పట్లేదు సార్. ఈ మాటలో తప్పే ఉంది సార్. జీవితాన్ని నాశనం చేసింది మా కుటుంబమే సార్. అడల్టరీ సార్. ఏ మ్యారీడ్ మ్యాన్, ఏ మ్యారీడ్ ఉమెన్ కెన్ హ్యావ్ ఏ అడల్టరీ లివ్ ఇన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు అడల్టరీ లివింగ్లో. దీని కింద వస్తుంది. మరి దువ్వాడ వాణి నాకు విడాకులు ఇచ్చేయమని అధిష్టానం దగ్గర 2 సంవత్సరాల క్రితం చెప్పింది, నేను ఇవ్వలా. ఇప్పుడు దాపరించిన పరిస్థితులు బట్టి ఈరోజు ఇస్తున్నా. ఇక పరిస్థితులు ఎలా నిర్ణయిస్తాయో, ఆ దేవుడు మాకు ఎలా తీసుకెళ్తాడో, కాలం ఎలా నిర్ణయిస్తుందో వేచి చూడాలి. తెలీదు. నాకు తెలుసు అండి. స్మాల్ కరెక్షన్ సార్. మ్యారీడ్ మ్యాన్ అండ్ మ్యారీడ్ ఉమెన్ కెనాట్ బి బీ టుగెదర్. మ్యారీడ్ చేసుకోకుండా మ్యారీడ్ మ్యాన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ కెన్ బి అడల్టరీ అవ్వచ్చు. ఐ మీన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నో. మీకు లా పంపిస్తాను ఇప్పుడు వాట్సాప్లో పంపిస్తాను చూడండి. ఓకే. సో అయితే మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ బి లివ్ ఇన్ అడల్టరీ. రైట్.
నిన్న అంటే ఒకవేళ మీరు ఏదైనా నాకు భాషతో మీరు చెప్పండి. లీగల్ గా చెప్పాలనుకుంటే నేను ఈ మాట మీకు చెప్పాను. అదే అదే అంటే ఒక పెళ్ళైన మహిళ పెళ్ళైన పురుషుడు కలిసి బ్రతకొచ్చు పెళ్లి చేసుకోకపోయినా, మీరు చెప్పేది ఇంగ్లీష్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. సో దాని ప్రకారం ఇప్పుడు మాధురి మీరు కలిసి ఉంటారని అంటారు. అంటే నేరము అని మీరు చెప్తారు. నేరం అని సార్ మేము ఎక్కడ నేరం అని చెప్పట్లేదు. శ్రీను గారు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరూ అంటున్నారులేండి, అందరూ అంటున్నారు. బయట అంటున్నారు. మీరనలా పెళ్ళైన వాళ్ళు, ఆమెకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, మేము పెళ్లి చేసుకోకూడదు, రెండో వివాహం కింద వస్తుంది. దువ్వాడవాణి విడాకులు ఇవ్వమని కోరింది అధిష్టానం దగ్గర, నేను ఇవ్వలేదు. నిన్న జరిగిన పరిణామాలు బట్టి మరింక ఈమెతో సుఖం లేదు, ఈమె వల్ల నా జీవితం అవదని నిర్ణయించుకున్నాను, డివోర్స్ ఇస్తాను. డివోర్స్ అవ్వకుండా ఉండొచ్చా అన్నది చాలా టైం పడుతుంది. కరెక్ట్. డివోర్స్ అవ్వకుండా ఉండొచ్చా? డివోర్స్ అవ్వకుండా ఉండొచ్చు సార్, అదే అడల్టరీ లివ్ ఇన్. అది మీరు చూడండి, మీకు పంపిస్తాను. ఓకే. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇప్పుడు మాధురి మీరు ఉండడం నేరం కాదు, కలిసి ఉంటాము, స్నేహితులుగా ఉంటామని చెప్పి చూడండి సార్, అడల్టరీ నేరం కాదు. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అడల్టరీ శిక్షార్హమైన నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. వివాహితుడైన వ్యక్తి వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది. రైట్ సార్. నిన్న సార్ అంటే నేను ఈ సెక్షన్ల గురించి మాట్లాడటం కాదు సార్. సార్ సెక్షన్ల గురించి మాట్లాడటం మాకు మేమేదో కవర్ చేసుకోవటం కాదు. సభ్య సమాజం దృష్టిలో ఇది తప్పే, ఇది కరెక్ట్ కాదు, నాలాంటి ప్రజాప్రతినిధి కరెక్ట్ కాదు, దువ్వాడ శ్రీనివాస్కి అసలు కరెక్ట్ కాదు, ముక్కుసూటిగా పోయే మనిషిగా, నీతిగా నిజాయితీగా మరికిన మనిషిగా నాకు ఇది కరెక్ట్ కాదు. కానీ పరిస్థితులే నాకు ఈ పరిస్థితికి దారి తీశాయి. చట్టాల గురించి మాట్లాడుకుని నాకు నేను కవర్ చేసుకోవాలని అనుకోవటంలా, నా దౌర్భాగ్యమైన పరిస్థితులే, నా కుటుంబ పరిస్థితులే నా ఈ పరిస్థితికి దారి తీసాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు మీ మీద కానీ మాధురి మీద కానీ పడినటువంటి మచ్చ, ఇప్పుడు మీరు చట్ట ప్రకారం ఇది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. అంటే అది కరెక్ట్, కానీ నైతికంగా ఇది కరెక్ట్ కాదు, సభ్య సమాజంలో ఇది కరెక్ట్ కాదని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. ఏం చెప్తారు? అయితే కరెక్ట్ కాదు. అదే కరెక్ట్ కాదు, నైతికంగా కరెక్ట్ కాదని మీరు ఒప్పుకుంటున్నారు. ఏం చెప్తారంటే మీకు వైసీపీ అనేది ఒక ఈ పరిస్థితులు 5 ఏళ్ల పాటు పవర్లో ఉన్నటువంటి పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, ఇదే విషయం మీద అనేక సార్లు అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం మీ దాకా వచ్చింది. ఏం చెప్తారు మీరు ఈ సందర్భంలో? సార్ నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను, రెండో వివాహం మూడో వివాహం చట్టరీత్యా నేరం, అది మేము మాట్లాడాం. నేను రెండో వివాహం చేసుకోలేదు, నేను నేరం చేయలేదు. ఆ రోజు మాట్లాడింది అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఈరోజు మీరు అడుగుతున్న సందర్భంగా నేను రెండో వివాహం చేసుకోలేదు, చేసుకుంటే ఆ మాటను నేను తప్పిన వాడిని అయి ఉండేవాడిని. కానీ ఆయన విడాకులు ఇచ్చి రెండో వివాహం మూడో వివాహాలు చేసుకున్నారు. కానీ మీరు అంటే ఇప్పుడు మీ భార్య కూడా ఇప్పుడు మీ మీద అటాక్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో బాగా ఆలోచిస్తే ఆయనకే పరిస్థితులు ఎలా దారి తీసాయో మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి సమస్య నాకు అర్థమైంది. ఇప్పుడు సమస్య నా వరకు వస్తే నాకు అర్థమైంది కాబట్టి ఆయనకే పరిస్థితులు అలా దారి తీసినాయో మనం ఎలా చెప్పగలుగుతాం? సో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్? చెప్పలేం. అంటే పవన్ కళ్యాణ్ రెండో వివాహం మూడో వివాహానికి దారి తీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి ఉండబట్టి ఆయన పనిచేశాడు అన్నది నాకున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు అర్థమైంది నాకు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన అన్న మాటలు మీరు ఏమైనా వాపసు తీసుకోవడం కానీ సారీ చెప్పడం కానీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు రాజకీయాల్లో వాపసు తీసుకోవడాలు ఎక్కడ ఉంటాయి సార్? అంటే ఆరోపణలు ఉంటాయి సార్, రాజకీయ పరమైన. అది ఆరోపణ, ఈ సమయానికి ఇది, కానీ అది రాజకీయ ఆరోపణ కాదు కదా సార్, పర్సనల్ రాజకీయమైనటువంటి ఆరోపణ కాదు కదా అది, అది పర్సనల్ అటాక్. మరి సార్ ఇప్పుడు పర్సనల్ అటాక్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు, అలాగే పర్సనల్ అటాక్ ఇటు నుంచి కూడా